నమస్తే. రైతుల దగ్గర నుంచి ప్రభుత్వాలు భూములు సేకరిస్తాయి. సేకరించిన భూములు ఏం చేస్తాయి? సేకరించేటప్పుడు చాలా చాలా పెద్ద మాటలు చెప్తారు. మీకు ఉద్యోగాలు వస్తాయి, మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, మీకు మంచి పరిహారం ఇస్తాం, అసలు మీ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది, మిమ్మల్ని మిగతా ప్రజలంతా దేవుని లెక్క కొలుస్తారు. ఇట్లా ప్రజలని మభ్యపెట్టి మాయ చేసి మోసం చేసి ఆ భూములు సేకరిస్తారు. అందులో భాగంగా నేను ఈ ఆయిల్ పామ్ ఇండస్ట్రీ అండ్ ఆయిల్ పామ్ రైతులకు సంబంధించిన సమస్యలు తెలుసుకోవడానికి ఈ ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు, ఖమ్మం జిల్లా ముఖ్యంగా ఈ సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి మండలం పక్కనే ఉన్న బుగ్గపాడు అన్న విలేజ్ ఉన్నది. నేను ఇట్లా ఈ దారి వెంట వెళ్తున్న క్రమంలో, ఈ ఆయిల్ పామ్ రిఫైనరీ సెంటర్స్కి అక్కడ వెళ్తున్న క్రమంలో, ప్రాసెసింగ్ యూనిట్స్కి వెళ్తున్న క్రమంలో ఇక్కడ ఒక మెగా ఫుడ్ పార్క్ అని కనిపించింది. మెగా ఫుడ్ పార్క్ బుగ్గపాడు. ఇది బుగ్గపాడు విలేజ్. దాదాపు 192 ఎకరాలు రైతుల దగ్గర నుంచి ఆనాడు 2007-8లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సేకరించిన భూమిది. వాళ్ళకి రైతులకి 1 లక్ష రూపాయలేమో ఇచ్చిరట ఎకరానికి ఆనాడు. ఇవాళ ఈ భూమి వాల్యూ దాదాపు 50 లక్షలు. రైతులకు ఇచ్చిన హామీలు ఏంది? మీ భూమి వాల్యూ పెరుగుతుంది, చుట్టూ ఉన్న భూములు పెరుగుతాయి, మీ గ్రామం అభివృద్ధి అవుతుంది, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. దాదాపు 20 ఏళ్ళు అవుతుంది కదా. 2007, ఇవాళ 2025లో ఉన్నాం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న కేటీఆర్ కూడా దీన్ని ఓపెనింగ్ చేసిండు. అప్పుడు ఓపెనింగ్ చేసిరు, మళ్ళీ ఓపెనింగ్ చేసిరు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 నెలల కింద ఈ జిల్లాకు చెందిన 3 మంత్రులు పొంగులేటి, భట్టి, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు కలిసి మళ్ళీ ఓపెన్ చేసిరు. దీనికి శంకుస్థాపనలైనాయి, ఓపెనింగ్లు అయినాయి, కానీ ఇంతవరకు ఒక కంపెనీ లేదు. ఏదో 1-2 మామిడికి సంబంధించిన 1-2 ఏవో యూనిట్స్ ఏవో నడుస్తున్నాయని అంటున్నారు. సో ఇది ఎవరి ఆధ్వర్యంలో నడిచింది? ఈ ఫండ్స్ అంటే ఈ ప్రహరీ కూడా చాలా పెద్దగా కట్టిరు. దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 100 కోట్ల ఫండ్ దీనికోసం వస్తే గోడలు అవి కట్టిరు, కొంత రోడ్లు వేసే ప్రయత్నం చేశారు. మీరు అక్కడ చూడొచ్చు బోర్డు, MOFPI అని, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇంతవరకు ఇక్కడ ఒక తట్ట మట్టి ఎత్తింది లేదు, ఏం చేసింది లేదు. ఒక రోడ్లు వేసినారు, కథం క్లోజ్ చేశారు. రోడ్లు కూడా ఎందుకు వేసారు అంటే లీడర్లు వచ్చినప్పుడు కొంత హంగామా కనబడాలి కాబట్టి రోడ్లు వేసారు. ఇది నా వెనకాల కనిపిస్తున్న దాంతో పాటు ఎదురుగా ఉన్న కూడా కొంత భూమి ఉన్నది. సో అక్కడ కూడా కొంత రోడ్లు వేసే ప్రయత్నం చేస్తున్నది. ఇంకా అది ఎక్కడదక్కడే ఉన్నది. అంతా రైతుల భూమే. దాదాపు ఎస్సీలకు సంబంధించిన భూములు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు కొంతమందికి అమ్ముకోవడం, ఆనాడు గొడవలు జరగడం, ఇదంతా జరిగింది. బీసీల భూములు ఉన్నాయి, ఓసీల భూములు ఉన్నాయి, ఎస్టీల భూములు ఉన్నాయి. సో ఇది 1 of 70 కూడా కాదు, ఇది ప్యూర్లీ జనరల్ భూమి. ఇది మరి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వాలు? ఇది TGIACకి అప్పగించారండి. ఇప్పుడు గతంలో APIAC, తర్వాత TSIAC, ఇప్పుడు TGIAC. ఇట్లా దాదాపు తెలంగాణలో 1,70,000 ఎకరాలు TGIAC చేతిలో ఉన్నాయి. దేనికోసం తీసుకున్న? రైతుల దగ్గర నుంచి పరిశ్రమలు పెడతాం, ఉద్యోగాలు ఇస్తామని. పరిహారం ఇచ్చింది లేదు, ఉద్యోగాలు వచ్చింది లేదు. చివరికి ఆ కంపెనీలు ఇందులోకి వచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది కూడా లేదు. అంతా అలకేట్ అయి ఉన్నది ఏ కంపెనీకి ఎంతెంత భూమని. సింపుల్ గా మీరు చూడండి, రాబోయే రోజులు ఇంకొక 5-10 ఏళ్ళు అయితే ఈ గోడలు కూలిపోతాయి. ఒకడు ఇదంతా మొత్తం కొంటాడు, రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అట్లీస్ట్ ఆ భూమి రైతుల చేతిలో ఉన్న పంట పండిస్తే, డబ్బులు రొటేషన్ అయితే, ఉత్పత్తి అయితే ఆ కుటుంబం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. ఎంత ఘోరమైన విషయం చూడండి. ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఇట్లాంటి భూములు దాదాపు 1,70,000 ఎకరాలు ఉన్నాయి. నా పక్కనే ఒక రైతు ఉన్నారు, పాపం ఆయన ఇప్పుడే తాడెక్కుతున్నాడు, మన గౌడ అన్న. సో అన్నతో మాట్లాడదాం. ఆయన భూమి కూడా ఇందులో పోయిందట. నమస్తే, ఏం పేరే? మాధవరావు అండి. మాధవరావు గారు. సో ఎన్ని తాళ్ళు ఉన్నాయి మీకు? నాకు 5 తాళ్ళు. 5 తాళ్ళు ఉన్నాయి. ఎంత అమ్ముతావు రోజుకి? ఒక 500 అమ్ముకుంటా. 500 అమ్ముతావు. ఓకే. ఇప్పుడు ఇందులో ఎన్ని ఎకరాల భూమి పోయింది మీది? 3 ఎకరాలు. ఏడుంది మీ భూమి? పక్కనే ఎదురుగున్న భూమి. ఇప్పుడు ఎంత ఉంది రేటు? ఇప్పుడు 50 లక్షల దాకా. 50 లక్షలు అమ్ముతున్నారు. ఆ భూమి చూసినప్పుడల్లా మీకు ఏమనిపిస్తుంది? ప్రాణం దొరికిపోద్ది. ఏమనిపిస్తుంది? ఆనాడు ఎంత ఇచ్చారు మీకు? 1,10,000 ఇచ్చారు అంతే. మరి అప్పుడు కొట్లాడలేదా మీరు? 1,10,000. ఇప్పుడు అప్పుడు రోజులు అట్టుండే వాళ్ళు అది ఇచ్చారు. 1,10,000తో ఇంకే దగ్గర భూమి కొన్నావా? కొనలేదు, ఏడా కొనలేదు. పిల్లల ఖర్చులకి ఏ జరిపోయింది, అయిపోయింది. ఇప్పుడు ఇవాళ భూమి ఉంటే నువ్వు 1,50,00,000 భూస్వామి అవుతుండేవి. ఏమి ఇచ్చినారు మీకు? ఆ తర్వాత మీకు ఏమైనా ఉద్యోగాలు ఎత్తం, అది ఎత్తం, ఇది ఎత్తం అన్నారు. అసలు ఏమీ ఇవ్వలేదు మాకు. బలవంతంగా తీసుకురా? అప్పుడు బలవంతంగా తీసుకోవటం మరి అది
మరి ఇప్పుడు ఇలా కంపెనీలు ఏమన్నా వచ్చినాయా? అది ఒక కంపెనీ, మామిడికాయ కంపెనీ ఒకటి పెట్టారు, జీడి గింజల కంపెనీ ఒకటి పెట్టారు, రెండు కంపెనీలు పెట్టారు వాళ్ళు. మొన్న మంత్రులు వచ్చిర్రు, అంత ముందు మంత్రి ఉన్నట్లు అందరూ వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. వాళ్ళు చేసే పనే అదిగా, రావటం వెళ్ళటం వరకే. ఇప్పుడు ఒక్క ఉద్యోగం ఎవరికి వచ్చింది కూడా ఏం లేదు. ఎవరికి లేదు, ఉద్యోగాలు ఏమి లేవు. అందరూ బయట వాళ్ళని, బీహార్ వాళ్ళని తీసుకొచ్చి పని చేపిస్తున్నారు. ఊళ్ళో లోకల్ వాళ్ళకి ఏ పనులకి వెళ్ళి ఏమి లేదు. ఉన్నది కూడా బీహార్ వాళ్ళే వచ్చి వాళ్ళు వచ్చి చేయటం. ఓకే, రైట్. సో ఓవరాల్ ఈ విలేజ్ లో ఉన్న ఏరియా చాలా పెద్ద ఎత్తున ఈ విలేజ్ లో టీజీఏసీ కేటాయించడం జరిగింది. TSFPJ బుగ్గపాడు, మెగా ఫుడ్ పార్క్ బుగ్గపాడు, ఇట్లా చాలా ఉన్నాయి. ప్యాక్ హౌస్ అని, డ్రైవేర్ హౌస్ అని, మరి ఇవన్నీ కట్టిరో కట్టలేదో తెలియదు. ఇది మాత్రం ఈ పరిస్థితిలో ఉన్నది. సో ఏ భూమి ఎంత, దాని వాల్యూ ఎంత అన్నది కూడా చాలా క్లియర్గా మీరు టీజీఏసీ దాంట్లోకి వెళ్తే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే ఇట్లాంటి వాటిని మీరు టేక్ ఓవర్ చేసి మళ్ళీ రైతులకు ఇస్తారా, లేదు కంపెనీస్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తారా ఆలోచించాలి. ఈ ఓపెనింగ్లు చేయడం వల్ల ఒక్కసారి 3 మంత్రులు వస్తే 1 కోటి రూపాయలు అవుతుంది. మీ వెహికల్ ఛార్జెస్, ఇక్కడ పూలు, కొబ్బరికాయలు కొట్టుడు, వాళ్ళొచ్చుడు, ఛాయలు, బిస్కెట్లు, మొత్తం దాదాపు 1 కోటి రూపాయలు పెట్టాలి. ఇప్పటికి 3-4 సార్లు ఓపెన్ చేసారు. ఆ డబ్బులు పెట్టే ఒక కంపెనీ వచ్చి ఇలా 4 ఉద్యోగాలు ఇస్తుండే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ప్రభుత్వం ఇమీడియట్ గా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.